హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో JNTU-Hకి సంబంధించిన అన్ని రిజల్ట్స్ బీటెక్ పరంగా కంప్లీట్గా రిలీజ్ చేసేసారు. 4-1 బీఫార్మసీ రిజల్ట్స్ కూడా బీటెక్ వాటితో పాటు రిలీజ్ చేయడం అయితే జరిగింది, అంటే అటు ఇటుగా. ఇక సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ బీఫార్మసీ ఎగ్జామ్స్ గురించి ఇప్పుడు 2-1-2-2 బీఫార్మసీ రిజల్ట్స్ గురించి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. సో పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిందా, రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ అవుతాయి, పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది, దీని గురించి అడుగుతున్నారన్నమాట. దీని గురించి అయితే చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. అందులో మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా షేర్ చేస్తాను. ఇక టాపిక్లో వెళితే 2-1-2-2 బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ ఆన్లైన్ ఆఫ్లైన్లో స్టార్ట్ అయిపోయిందండి. ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను. అయితే R22, R17, R16, R15 రెగ్యులేషన్ వాళ్ళ పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిందనమాట. సో రిజల్ట్స్ గురించి చెప్పబోయే ముందు పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, బీటెక్తో కంపేర్ చేసుకుంటే బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ చాలా ఈజీగా ఉంటుందండి. అయితే బీటెక్ 2-1-2-2 పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి చాలా టఫ్, అంటే ఇక 1-1-1-2 తర్వాత టఫ్గా జరిగిన పేపర్ వాల్యుయేషన్ ఏదన్నా ఉంది అంటే 2-1-2-2 బీటెక్తో మాత్రమే. అయితే ఈ బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ కూడా అలాగే జరుగుతుందా అంటే అలా జరగదండి, మీది ఈజీగా జరుగుతుందండి. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ ఈ తతంగం అంతా అయ్యేపాటికి మంత్ ఎండింగ్ అవుతుంది. అయితే రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ అవుతాయి, మీకు వచ్చేసరికి CBT ఎగ్జామ్స్ R22 రెగ్యులర్ వాళ్ళకి లేదు కాబట్టి, సో ఈ 2-1-2-2 బీఫార్మసీ రిజల్ట్స్ వచ్చేసరికి ఈ మంత్ ఎండింగ్కి డిక్లేర్ చేసేదానికి ఛాన్స్ ఉంది. అయితే ఈ మంత్ 26th, 27th అలా ఈ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉందండి. సో ఎగ్జాక్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే చెప్తానండి. మొత్తానికైతే ఈ 2-1-2-2 బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ అయితే మీరు అనుకున్నట్టయితే కష్టంగా అయితే ఉండదు, లిబరల్గానే ఉంటుంది. అది కూడా కాకుండా బీఫార్మసీ స్టూడెంట్స్ బాగానే రాస్తూ ఉన్నాయి. ఇదండి పేపర్ వాల్యుయేషన్ కానీ బీఫార్మసీ రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ కానీ.